హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాటా వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ సంబంధించినవి కొన్ని కీలకమైనవి, కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీతో షేర్ చేయబోతున్నాను. నేను అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి డైరెక్ట్ సేలింగ్కి. అవి ఏంటి, అసలు మీరు పని చేసే కంపెనీ ఏదైతే ఉన్నదో అవన్నీ ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందా లేదా అనేది కూడా మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు నేర్చుకుంటే 10 మందికి దీని గురించి మీరు చెప్పచ్చు. సో నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మంచి కంపెనీలో గిన పని చేస్తే, మీరు ఒక లీడర్ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. మీ నాలెడ్జ్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటారో మీ బిజినెస్ని మీరు అంత డెవలప్ అనేది చేసుకుంటూ వెళ్తారు. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ కొట్టండి. ఇక లైక్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ నాకు ఒక ఎంకరేజ్మెంట్గా భావిస్తాను నేను. ఎందుకంటే ఇలాంటి మరెన్నో వండర్ఫుల్ వీడియోస్ అనేది చేయాలంటే మీరు ఒక లైక్ చేస్తే నాకు ఒక బూస్ట్ అనేది, ఒక ఎనర్జీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినా, లేకుంటే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకున్నా, ఆ కనిపించే ఆ రెడ్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే గంట సింబల్ కూడా నొక్కేయండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. సో ప్రతి వీడియో అనేది మిస్ కాకుండా చూడొచ్చు మీరు. ఇక ఈ వీడియోలోకి వెళ్తే మాత్రము, ఇక ప్రతి డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయి ఉండాలి. ఆ ప్రోడక్ట్ ఎట్లాంటిది ఉండాలి? హై క్వాలిటీ ప్రోడక్ట్ అయి ఉండాలి. ఒకవేళ హై క్వాలిటీ ప్రోడక్ట్ కాకుండా ఉత్తదేదో ప్రోడక్ట్ పెట్టేసి పని చేయంటే అది ఎట్లా చేస్తారు? ఎవ్వరు కూడా చేయరు. సో అది కంపల్సరీ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అంటే కంపల్సరీ ప్రోడక్ట్ అయితే ఉండాలి కదా. ప్రోడక్ట్ లేకుండా ఊరికే ఏదో మా కంపెనీలో పని చేస్తే ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇంత డబ్బు సంపాదిస్తారు, మీరు వేరే ముచ్చట్లు చెప్పుడు కాదు భయ్. ప్రోడక్ట్ ఏమున్నదో అది చూపెట్టు. ఆ క్వాలిటీ ప్రోడక్టా కాదా అని కూడా చూపెట్టు. ఒకవేళ క్వాలిటీ ప్రోడక్ట్ ఉన్నదనుకో కంపెనీ ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ సేలింగ్లో చేయాల్సింది దేనిపైన? ప్రోడక్ట్ పైన. ప్రోడక్ట్ బిజినెస్ అనేది చేయాలి. కాబట్టి ఆ ప్రోడక్ట్ హై క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటేనే ఆ కంపెనీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక రెండో పాయింట్, బైబ్యాక్ పాలసీ అనేది ఉండాలి. అంటే మీరు చేసే కంపెనీలో ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నారు, చాలా రకాల ప్రోడక్ట్స్ చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో అన్ని రకాల ప్రోడక్ట్ అనేది సేల్ కాదు కదా. మరి సేల్ కాని ప్రోడక్ట్ ఏం చేసుకుంటారు? వాళ్ళు యూజ్ చేస్తారు, అట్లా కాదు కదా. సో కంపెనీయే ఒకవేళ సేల్ కాని ప్రోడక్ట్ ఉంటే కంపెనీ కంపల్సరిగా రిఫండ్ అనేది తీసుకోవాలా. దానికంటే ఒక టైం అనేది ఉంటుంది, దానికంటే ఒక పీరియడ్ ఉంటుంది. ఇన్ టైంలో మీరు ఆ ప్రోడక్ట్ అనేది మీరు ఇచ్చేస్తే కంపల్సరీ కంపెనీ రిఫండ్ తీసుకొని మీకు వేరే ప్రోడక్ట్ అని ఇవ్వాలి, లేకపోతే అమౌంట్ అన్నా మీకు ఇవ్వాలి. సో దీన్ని బైబ్యాక్ పాలసీ కూడా అంటారు. సో ప్రతి కంపెనీ కూడా డైరెక్ట్ సేలింగ్ కంపెనీ బైబ్యాక్ పాలసీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ అదేవిధంగా మూడవ పాయింట్ ఏంటంటే రీపర్చేస్ అనేది జరగాలి. సో ప్రోడక్ట్ అనేది ఒకసారి వన్ టైమే సేల్ కాకూడదు. ఆ ప్రోడక్ట్ అనేది ప్రతిసారి అనేది సేలింగ్ అనేది జరగాలి, రీసేల్ జరగాలి. సో దాన్ని రీపర్చేస్ అంటారు. సో ఆ ప్రోడక్ట్ రీపర్చేస్ జరిగిందనుకో, సో కంపెనీలో ప్రోడక్ట్ అనేది కంటిన్యూస్గా సేలింగ్ జరుగుతుంది. అంటే కంపల్సరిగా ఈ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ఏంది, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి నెల ప్రోడక్ట్ అనేది సేలింగ్ జరుగుతుంది, రీపర్చేస్ జరుగుతుంది, కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పి దీనికి ఒక పేరు అనేది ఉంటుంది. సో ఏం ప్రాబ్లం అనేది ఉండదు. సో రీపర్చేస్ అనేది కంపల్సరీగా జరుగుతూ ఉండాలి. ఇక నాలుగవ పాయింట్, అది కంపల్సరీగా ఇట్స్ అ మెంబర్ అయి ఉండాలి. ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ అసోసియేషన్లో మెంబర్షిప్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇట్సా అనేది ఒక బాడీ. ఆ రూల్స్ రెగ్యులేషన్స్, ఆ గైడ్లైన్స్ ఏమైతే ఉంటాయో దాని ప్రకారం మాత్రమే ఈ కంపెనీ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్సా మెంబర్ అయితే ఈ కంపెనీ అనేది ఇంకా తిరిగి ఉండదు, చాలా బాగా పనిచేస్తుందని అర్థం మనకు. ఇక ఐదవ పాయింట్, ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం పని చేయాలి ఆ కంపెనీ. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కొన్ని గైడ్లైన్స్ అనేటివి రిలీజ్ చేసింది. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఆ కంపెనీ అనేది పని చేయాలి. అంతేగాని వారికి ఇష్టం వచ్చినట్టు ఏదో మనీ సర్క్యులేషన్ స్కీమ్ లాగా, పిరమిడ్ స్కీమ్ లాగా పనిచేసింది అనుకో, ఆ కంపెనీ ఒరిజినల్ డైరెక్ట్ సేలింగ్ కాదు, అదొక ఫ్రాడ్, ఫేక్ కంపెనీ అయి ఉంటుంది. అందుకే ఆ కంపెనీ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్ గైడ్లైన్స్ ప్రకారం అనేది పనిచేయాలి. ఈ ఇండియన్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏమైతే ఉన్నాయో నేను మరొక వీడియోలో కంపల్సరిగా దీని గురించి కూడా నేను వీడియో అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు చెప్పిన ఈ 5 పాయింట్లు అయితే అర్థమైంది కదా. ఈ ఖచ్చితంగా ఈ రూల్స్ రెగ్యులేషన్ మీ కంపెనీ పాటిస్తుందా లేదా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి మీకు తెలిసి ఉంటే రేపటి రోజున మీ టీంకి
మీ డౌన్లైన్స్కి కంపల్సరీగా వీటి గురించి చెప్తూ ఉంటారు అండ్ మీ కంపెనీ గురించి కూడా చెప్తూ ఉంటారు, మీ ప్రోడక్ట్ గురించి చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు చేసే బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా డెవలప్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతారు మీరు. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వండర్ఫుల్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. సో మీరు ఏ కంపెనీలో పని చేసినా కూడా ఖచ్చితంగా ఇలాంటి ఎన్నో వీడియో చూస్తూ మీరు ఇంకా డెవలప్ అయ్యి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కాటా వెంకటేష్.